హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఫ్రమ్ కోనసీమ. మేము రీసెంట్గా అయితే విజయవాడ మా రిలేటివ్స్ ఇంటికి అకేషన్కి అయితే వెళ్ళామండి. సో అకేషన్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ స్ట్రీట్కి వెళ్ళామండి. సో వెళ్ళే దారంతో కూడా నేను వీడియో అయితే తీసానండి. సో మేము ఈ స్ట్రీట్కి వెళ్ళే దారిలో అయితే మాకు అంబేద్కర్ స్టాట్యూ అయితే కనిపించిందండి. సో దాని దగ్గర నుండి కూడా చూద్దామని చెప్పేసి మేమైతే యూటర్న్ తీసుకుని మరి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళామండి. సో ఆ నైట్ టైము ఆ లైటింగ్లో ఆ స్టాచ్యూ ఎంత బాగుందనుకుంటున్నారు, అసలు చాలా బాగుందనమాట. రీసెంట్గా అయితే పెట్టినట్టున్నారు. నేను ఇదివరకు వెళ్ళినప్పుడైతే ఈ స్టాచ్యూ అయితే లేదండి. మీరైతే విజయవాడ వెళ్ళినప్పుడు ఈ అంబేద్కర్ స్టాచ్యూని చూసారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలా చూస్తూ చూస్తూ మేమైతే అప్పుడే ఈ స్ట్రీట్కి అయితే వచ్చామండి. సో చూసారు కదా, వెహికల్స్తో పాటు చాలా బిజీగా అయితే ఉంది. ఆర్చ్ మీద అయితే ఈ స్ట్రీట్ అన్న ఒక లోగో అయితే ఉంటుందండి. సో స్టార్టింగ్లో చూసారు కదా ఎలా ఉందో. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదండి. మేము అకేషన్ అయిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి చూసుకునేసరికి టైం అయితే 10 అయిపోయింది అన్నమాట. సో 10 అయిపోయింది, ఎవరు ఉంటారు ఎవరు ఉండరేమో, మేమే ఉంటామేమో అనుకుంటా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళామండి. సో అక్కడైతే అలా లేదనమాట, అసలు క్రౌడ్ మామూలుగా లేదు. మేము స్టార్టింగ్ వెళ్ళేసరికి ఇంకా వస్తున్నారు, బట్ అది స్టార్టింగ్ టైం అంట. ఎండింగ్ టైం అయితే నైట్ 12-1 అయితే అయిపోద్దంటండి. ఆ టైంలో అయితే వచ్చి అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారంట ఈ స్ట్రీట్లో. సో షాప్స్ అనేవి అయితే చెప్పక్కర్లేదండి, ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫలూదాస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, చీకులు, కబాబ్లు, కేఎఫ్సి చికెన్లు, టిఫిన్స్ అంటే చిట్టి ఇడ్లీలు, చిట్టి పెసరట్లు, ఇంకా 18 రకాల దోశలు, కూల్ డ్రింక్లు, నిమ్మ సోడాలు, రోజ్ మిల్క్లు. అసలు బిర్యానీల విషయం అయితే అస్సలు చెప్పక్కర్లేదండి, ఇన్ని రకాల బిర్యానీలు ఉంటాయా అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట. సో మేమైతే స్టార్టింగ్ నుండే ప్రతి షాప్ చూసుకుంటూ అయితే వెళ్ళామండి. చివరి వరకు వెళ్ళి అక్కడి నుండి మనకి నచ్చినవి ఏమన్నా సెలెక్ట్ చేసుకుని అక్కడైతే తిందామని వెళ్తున్నాం అనమాట. మాకైతే చీకిళ్ళ షాప్ అయితే అక్కడైతే కనిపించిందండి. అక్కడ 100కి 3 స్టిక్స్ అయితే ఇస్తారనమాట. ప్రాన్స్, చికెన్, ఇంకా గిజెడ్, ఇవన్నీ కూడా 100కి 3 స్టిక్స్ అయితే ఇస్తారటండి. అసలు బొగ్గుల మీద చికెన్ రోస్ట్ అవుతున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది చూసారు, అబ్బాబాబా ఆ స్మెల్కి మేమైతే అందరూ టెంప్ట్ అయిపోయానమాట. సో మేమైతే ఒక పక్క చీకులు ఇంకా కాలుస్తున్నారు కదా అని చెప్పేసి పక్కన పిల్లలు అయితే ఫలూదా కావాలని చెప్పారనమాట. సో ఫలూదా షాప్కి అయితే వెళ్ళామండి. అక్కడ చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. మా పిల్లలైతే ఏ ఫ్లేవర్స్ చెప్పారో ఆ ఫ్లేవర్స్లో అయితే ఆ అబ్బాయి చేస్తాడనమాట. సో ఆ అబ్బాయి చూసారా, చూడడానికి చిన్నపిల్లల్లో ఉన్నాడు కానీ ఫలూదా ఎంత బాగా చేశాడు అనుకుంటారు. నేనైతే ఫలూదా టేస్ట్ చేసిన తర్వాత అసలు ఇలాంటి ఫలూదా ఎక్కడ కూడా తినలేదండి. అంత బాగుంది, అంత నీట్గా హైజీన్గా అయితే ఆ పిల్లలు చేశాడనమాట. ఫస్ట్ అయితే సేమియా వేశాడండి, ఆ పైన అయితే సగ్గుబియ్యం వేశాడు, ఆ పైన అయితే ఐస్ క్రీము స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నారు మా పిల్లలు. ఐస్ క్రీమ్ క్వాంటిటీ మాత్రం కొంచెం తక్కువ వేశాడు, ఎందుకంటే వీళ్ళు డ్రై ఫ్రూట్స్తోనే ఎక్కువ బాగా చేస్తారనమాట. సో జీడిపప్పు, బాదం, అవన్నీ కిస్మిస్లు, టూటీ ఫ్రూటీలు, ఇంకా చెర్రీస్ చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నాడో. లాస్ట్లో అలా పైన మిల్క్ మేడ్ వేసి చాక్లెట్ చిప్స్ వేది, కానీ నాకైతే ఎప్పుడు తినేద్దామో అనిపించిందండి, అంత బాగా చేస్తాడనమాట. మా ఫలూదాస్ అయితే రెడీ అయిపోయండి, సర్వింగ్ చేసేస్తున్నాడు అనమాట సర్వ్ చేసే అతను. సో పిల్లలందరూ కూడా తీసుకుని బాగా ఎంజాయ్ చేశారు తింటూ అయితే. ఓ పక్క మా చీకులు కూడా రెడీ అయిపోయండి, చూసారు కదా ప్లేట్లో సర్వ్ చేశాడు కదా. సో ఆనియన్స్ ఓ పక్క, లెమన్, ఇంకా మైనీస్ సాస్ కూడా వేసి బాగా సర్వ్ చేశాడండి. సో చూడడానికి చూసారు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, అసలు తింటే మామూలుగా లేవండి టేస్ట్ అసలు. బొగ్గుల మీద కాల్చడము, ఇంకా ఆ స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో మంచి ఫ్లేవర్ వచ్చింది ఆ బొగ్గుల వల్ల. సో నేనైతే ఓ పక్క చీకులు తింటూ ఓ పక్క ఫలూదా తింటూ అయితే బాగా అయితే ఎంజాయ్ చేశానండి, చాలా బాగుందనమాట. మీరైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఈ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి, ఫలూదా ట్రై చేయండి, అలాగే చీకులు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో మాదైతే ఇంకొంటి చీకులు ఫలూదాస్తో అయితే కొంచెం అయితే కడుపు నిండిందనమాట. ఇంకా అన్ని షాప్స్లో అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. అసలే నైట్ టైం కదండి, అసలు షాప్స్ చూసారా ఎంత లైటింగ్తో మంచి కలర్ఫుల్గా వెలిగిపోతున్నాయన్నమాట. అలాగే క్రౌడ్ కూడా పెరుగుతుంది. క్రౌడ్ అనేది ఎంత పెరుగుతుందంటే 1 o'clock వరకు ఇంకా అసలు మనం కాలు పెట్టేంత గ్యాప్ కూడా లేకుండా ఉంటుందటండి, అంత
మంది జనం అయితే వస్తారనమాట ఇక్కడికి. సో మేమైతే ఆ టైం వరకు ఉండలేమండి, ఎందుకంటే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మేమైతే ఆ టైం వరకు ఉండాలనుకోలేదు, అందుకే కొంచెం తొందరగానే వచ్చాము. సో ఈ షాప్స్ అన్నీ చూసుకుంటే అయితే ఇంకోండి ఇతను చూసారు కదా, మా షాప్కి రండి మేడం అని పిలుస్తున్నాడు పిల్లల్ని. షవర్మా షాపులు, ఇంకా చికెన్ పకోడీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, ఇంకా మొత్తం అన్ని రకాలైతే ఉన్నాయండి. మీకు ఏ ఫుడ్ కావాలన్నా కూడా ఈ స్ట్రీట్కి వస్తే సరిపోతుందండి. సో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మేమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామండి. మాకు 18 రకాల దోశలు అనే ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. సో 18 రకాలు ఏం వేస్తాడా అని చెప్పేసి కొన్ని రకాలైతే మా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. సో అందులో ఎమ్మెల్యే దోశ, ఇంకా 70 mm దోశ, ఇంకేవో రకరకాల దోశలు అయితే ఉన్నాయన్నమాట లిస్టులో అయితే. సో మేమైతే ఆ దోశలు అయితే ఆర్డర్ ఇచ్చామండి. ఇంకో పక్క ఏమో షవర్మా కూడా ఆర్డర్ ఇచ్చారనమాట. షవర్మా ఏం చేస్తున్నాడంటే బొగ్గుల మీద కాలుస్తున్నాడు చికెన్ అనేది. సో ఆ చికెన్ పీసులు ఆ రోటి మీద వేసి ఆ చికెను, మైనీసు, ఇంకా చీజ్ వేసి ఫైర్తో అయితే కాలుస్తున్నాడండి. సో అందువల్ల అనుకుంటా ఈ షవర్మా అనేది టేస్ట్ అంత బాగా వచ్చింది. నాకైతే ఎక్కడ తిన్నంత టేస్ట్ అయితే లేదు, చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో మా షవర్మాలు కూడా రెడీ అయిపోయండి, అతను ఇచ్చేది మాకే అనమాట. సో మేమైతే షవర్మాలు తింటూ ఓ పక్క అయితే దోశలు అయితే తింటూ మేమందరం కూడా షేర్ చేసుకున్నామండి. ఇంకొన్ని దోశ మెనూ చూసారు కదా, ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. మొత్తం అన్ని రకాల దోశలు అనమాట. సో మేమైతే 70 mm దోశ ఆర్డర్ ఇచ్చాము, అంటే మా వాళ్ళందరూ కూడా నార్మల్ దోశలు అవి ఇచ్చారు. సో మేమైతే 70 mm దోశ అంటే ఎలా వేస్తాడా అని చెప్పేసి అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో చూసారు కదా, మంచి కలర్ఫుల్గా అయితే వేస్తున్నాడు అతను దోశలు అనేది. మధ్యలో నిలువుగా వేసాడు చూసారా, అదేనండి 70 mm దోశ. ఉప్మా వేసాడు, ఆ పైన అయితే ఆలూ కర్రీ, ఇంకా బఠానీ కర్రీ అవన్నీ వేసి కూడా స్టఫ్ అయితే చేశాడనమాట. సో అదేనండి 70 mm దోశ. ఆ దోశలన్నీ కూడా మేము ఆర్డర్ ఇచ్చేవేనండి, అవన్నీ కూడా మాకే అనమాట. సో దోశలు అయితే రెడీ అయిపోయాయి కదా, సో తీసేస్తున్నాడు. తీసేసి అయితే ఇగోండి ఆ 70 mm దోశ అయితే మాత్రం 2 పీసెస్ కింద చేసి అయితే వేసాడండి ప్లేట్లో. ఇంకా కొబ్బరి చట్నీ, అలాగే టమాటా చట్నీ, 2 చట్నీలు కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉన్నాయండి. మీరు ఎవరైనా సరే 70 mm దోశ తిన్నారా లేదా అని నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో మేమందరం కూడా చూసారు కదా, అంత వేడివేడిగా ఉన్నా సరే ఊదుకుంటూ మరి అయితే అందరం కూడా షేర్ చేసుకున్నాము. సో చాలా బాగుందనమాట, మా వాళ్ళందరూ కూడా చాలా బాగా నచ్చింది. అలాగే ఇంకా ముందుకైతే వెళ్ళిపోయామండి. అన్నీ తిన్నాక, ఇవన్నీ తిన్నాక కూడా మాకు పొట్ట అయితే ఫుల్ అయిపోయిందనమాట. సో ఏదో ఒక సోడా కానీ ఏమైనా తాగాలనిపించింది. సో మేమైతే అలా ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. పిల్లలు ఇంకా చికెన్ కావాలని చెప్పేసి అన్నారు. సో NFC అనే బోర్డు అయితే కనిపించిందండి. ఇవి కూడా ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్గానే ఉన్నాయి. KFCకి ఏమాత్రం తగ్గని టేస్ట్ అనమాట. ప్రైస్లో కానీ ఏదైనా సరే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే చికెన్ పకోడీ, ఇంకా చిల్లీ చికెన్ లాలీపాప్, ఇంకా లెగ్ పీస్లు ఇవన్నీ కూడా పిల్లలు అడిగారని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత అయితే రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అనే బోర్డు అయితే కనిపించిందండి. సో ఇక్కడ రోజ్ మిల్క్లు, సోడాలు, మొజిటోలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాడనమాట. సో పిల్లలు అయితే మొజిటో అడిగారు, ఇంకా రోజ్ మిల్క్ తాగే వాళ్ళు అయితే రోజ్ మిల్క్ తీసుకుని తాగారండి. మా పిల్లలు తాగేది అయితే మొజిటో అండి. ఇదేంటబ్బా ఇలా స్మోక్ వచ్చేస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే భయపడ్డారు. ఏంటంటే కిందన ఒక గ్లాసులో అయితే డ్రై ఐస్ వేస్తాడండి, ఆ పైన ఇంకో గ్లాసులో అయితే మొజిటో వేస్తాడనమాట. కింద గ్లాసులో డ్రై ఐస్ వేయడం వల్ల ఆ మొజిటోకి మంచి స్మోకీ ఫ్లేవర్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుందనమాట. సో చూస్తున్నారు కదండి వీడియోలో మీరు ఎలా వస్తుందో స్మోక్. అసలు మా అమ్మాయికి అయితే ఆ స్మోక్ని చూడగానే చాలా భయం వేసింది. సో తాగనంది. నేను మా మేనల్ని అయితే తాగేసామన్నమాట. మా ఇద్దరికి అయితే చాలా బాగా నచ్చింది. వాడు కూడా ఫస్ట్ భయపడ్డాడు, బట్ తాగేసాడు లాస్ట్గా అయితే. ఇంకోండి ఇంకా ముందుగా అయితే మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. మేము వెళ్ళేసరికి లైట్గా అయితే క్రౌడ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అసలు ఖాళీ లేదు ఎక్కడ కూడా. మాకైతే ఈ స్ట్రీట్లో ఒక ముసలతను అయితే కనిపించాడండి. పాపం వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని తన వంతు సాయం తను చేస్తున్నాడు అనమాట. ఒక సైకిల్ బండి మీద అయితే చాలా రకాల ఉండలు అయితే అమ్ముతున్నాడండి. అంటే సున్నుండలు, ఇంకా పల్లి ఉండలు, ఇంకా ఏ రకాల ఉండలు అయితే పాపం అమ్ముతున్నాడు అనమాట. మేము అతని దగ్గర అయితే ఒక 5 ప్యాకెట్లు కొని మా వంతు ఆర్థిక సహాయం అయితే మేము చేసామండి. సో మీరు ఎప్పుడైనా సరే విజయవాడ వెళ్ళినప్పుడు పాపం ఈ స్ట్రీట్కి వెళ్తే కనుక అతను కూడా మీ వంతు సహాయం మీరైతే చేయండి. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్ళి ఫుడ్ తినాలనుకుంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లే అక్కర్లేదండి, ఇలాంటి ఈ స్ట్రీట్కి వచ్చినా సరే సరిపోతుందన్నమాట.
మీకు నచ్చే ఏ ఐటెం అయినా సరే ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతుందండి. సో మీరైతే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే కనుక ఈ స్ట్రీట్కి అయితే తప్పకుండా వెళ్ళండి. పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.